హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్ ఇప్పుడు అంటే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతూ ఉంది. ఫ్యూచర్లో పెరుగుతుందా తగ్గుతుందా? అసలు గోల్డ్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్లో మనకి ఏంటంటే చాలా వరకు వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ కూడా ఏంటంటే ఇది ఒక సేఫ్టీ అసెట్. ఇందులో యొక్క రిటర్న్ అనేది 8 to 9% మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే మన గోల్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి మనకి ఇందులో మీరు ఆర్నమెంట్ లాగా తీసుకుంటే వాడుకుంటా అనుకుంటే ఇంకా దానికి ఆల్టర్నేట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే గోల్డ్ బదులుగా వెండి అయితే మెడల్ వేసుకోలేం కాబట్టి గోల్డ్ కొనాల్సిందే. కానీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గోల్డ్ కొనే వాళ్ళు మాత్రం గోల్డ్ యొక్క రిటర్న్ అనేది లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది 8 to 9% ఉంది. అందులో మీరు ఎలాంటి సేఫ్టీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు 10 to 11-12% అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించుకోవాలి. బట్ గోల్డ్ అనేది కొంతమందికి చాలా చాలా సెంటిమెంట్. మార్కెట్ పర్ఫామ్ చేయనప్పుడు మాత్రం గోల్డ్ అనేది అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అందుకే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఒక 20% వరకు గోల్డ్కి మీరు కేటాయించుకోవచ్చు. మ్యాక్సిమం 20%. అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా సేఫ్టీలో మీకు నేను చెప్పినట్టుగా పీపీఎఫ్ వస్తుంది, సుకన్య సమృద్ధి అట్లాంటి ప్లాన్స్ వస్తాయి, పోస్టల్ ఆఫ్ డిపాజిట్స్ వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయి. గోల్డ్ కూడా అందులోనే కలపాలి. మీరు ఈ మొత్తం సేఫ్టీ అసెట్స్ కూడా మీరు 20% మించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిగిలిందంతా కూడా మీరు కాస్త ఈక్విటీలోకి తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ టెన్షన్స్ చేయబట్టి అందరు కూడా గోల్డ్ పర్చేసింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇప్పటికి హాల్ టైం అయి ఉంది, ఇప్పటికీ హాల్ టైం హైనే ఉంది. ఇంకా కొన్ని రోజులు కానీ ఇలాగే ఈ సిచ్యువేషన్ అనేది ఇలాగే ఉంటే గోల్డ్ అనేది ఇంకా కొంచెం పర్ఫామ్ చేస్తుంది. గోల్డ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 1 year వరకైనా 6 months వరకైనా డెఫినెట్గా పెరుగుతుంది. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఈజ్ ఏ ఫెస్టివల్ కంట్రీ. మనకి ఇక్కడ ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో మొత్తం ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మనకు గోల్డ్ అనేది పర్చేసింగ్ అనేది అవుతుంది. దానివల్ల గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ మీరు మీ రెగ్యులర్ యూజ్ కోసం కొంటున్నారు అని అంటే ఏ రేట్లున్నా మీరు కొనండి. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొంటున్నారంటే అన్నిటి లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది అబ్జర్వ్ చేసి దాన్ని గోల్డ్తో కంపేర్ చేసుకోండి. నాకు ఇది గోల్డ్ కంఫర్ట్ 8% 9% ఓకే అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా ట్రేడింగ్ వాళ్ళదైతే నేను చెప్పలేను. ట్రేడింగ్లో కొంతమంది కొన్ని అమ్మడం చేస్తూ ఉంటారు. అలా ఆ విధంగా వాళ్ళకి ఎంత లాభ నష్టాలు ఉంటాయని మనం చెప్పము. లాంగ్ టర్మ్ యావరేజ్ మేము ఎప్పుడైనా సరే గోల్ బేస్డ్ చేయమని చెప్తాము. మనకున్న గోల్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఈరోజు నేను కొన్నాను అంటే దేనికి ఒకదానికి వాడాలి. వై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఈరోజు నేను గోల్డ్ కొంటే అది పాప మ్యారేజ్గా లేదా మా వైఫ్ గిఫ్ట్ ఇస్తానా లేదా అమ్మ నాన్నకి ఇంకేదన్నా నేను దాంతో ఆర్నమెంట్ చేపిస్తానా, ఇలాంటి గోల్స్ పెట్టుకో. లేదా నేను ఆఫ్టర్ 10 years ఆ గోల్డ్ రేట్ పెరిగితే దాన్ని అమ్మితే దాని నుంచి నేను పిల్లల ఎడ్యుకేషన్ చేస్తానా లేదా మ్యారేజ్ చేస్తానా రిటైర్మెంట్ వాడుకుంటానా, ఈ విధంగా గోల్ బేస్లో వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందని ప్రాఫిట్ బుక్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం వల్ల మీకు మెంటల్గా టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే పెరిగినప్పుడు ఆనందంగా ఉంటుంది, తగ్గినప్పుడు బాధపడుతూ ఉంటారు. మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ ఎఫర్ట్స్ అన్నీ, మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ సొంత వ్యాపారం సొంత జాబ్లో మాత్రం పెట్టాలి. ఇట్లాంటి ట్రేడింగ్లో ప్రాఫిట్ బుకింగ్ చేయడం వీటి పనులు చేయడం వల్ల మీకు డైలీ కనీసం 1 నుంచి 2 గంటల టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆ టైంను మీరు అంతే ఎఫర్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అందులో వచ్చే రిటర్న్ అనేది అసలు మ్యాచ్ అనేది ఎప్పుడు కాదు. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒక 20% వరకు మాత్రమే గోల్డ్ని కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ చేయడం వల్ల రిటర్న్ అనేది తగ్గుతుంది అంతే. బట్ ఒక మంచి లిక్విడ్ అసెట్ కొనాలనుకున్న వాళ్ళు, హెవీ క్వాంటిటీ కొనాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా గోల్డ్ కొనడం కంటే, ఎందుకంటే ఇంట్లో పెట్టుకోలేము, లాకర్లో పెట్టాలి, మళ్ళీ ఛార్జ్ పే చేయాలి. నార్మల్ క్వాంటిటీలో కొనే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హెవీ క్వాంటిటీ కొనాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ రూపంలో కూడా గోల్డ్ కొనొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ మన గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం అది ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో మీరు కొనొచ్చు. ఆ విధంగా మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే అందులో నుంచి కూడా కొంత అమౌంట్ అనేది మీకు రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. సో డెఫినెట్గా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఇంటర్నేషనల్ టెన్షన్స్ అలాగే ఉంటే మాత్రం ఇంకా 1 year దాకా గోల్డ్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సింపుల్. అండ్ అలాగే ఇండియాలో ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి గోల్డ్ అనేది పెరుగుతుంది.